ఇంట్లో మనం ఉండడానికి ఎటువంటి కష్టం లేదు, అవునా కదా? మన ఇంట్లో మనం ఉంటాం, ఎట్టయినా ఉంటాం, ఎలాగైనా ఉంటాం. ఎవరైనా ఇబ్బంది పడతారు అనేటువంటి ఆలోచన మనకైతే రాదు. ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, ఒకరికి బాత్రూమ్ అవసరం వస్తుంది, ఒకరికి కిచెన్ అవసరం వస్తుంది, ఒకరికి బెడ్రూమ్ అవసరం వస్తుంది, ఒకరికి వరండా అవసరం వస్తుంది, ఒకరికి ఫ్యాన్ అవసరం వస్తుంది, ఒకరికి లైట్ అవసరం వస్తుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వారి అలా అనుకుంటారేమో, వీరి ఇలా అనుకుంటారేమో, వారు ఇబ్బంది పడతారేమో, వీరు ఇబ్బంది పడతారేమో అనుకోకుండా వారి అవసరాలు వచ్చినట్టుగా ఆ ఇంటిని, ఆ కుటుంబస్తులు కూడా వాడుకుంటారు. బాగానే ఉంటుంది. వారం వారం మనందరం కలిసి ఇక్కడ ఎంతో పద్ధతిగా ఆరాధన చేసుకుంటున్నాం. ఒకసారి మీరందరూ మా ఇంటికి రండి, ఒక వారం అంతా మా ఇంట్లో ఉండండి. ఉండగలుగుతారండి? లేదు. మిమ్మల్ని మేము ఉంచుకోగలుగుతామా? అడ్జస్ట్మెంట్. మీరు ఏదైనా అడగాలన్నా వాళ్ళ దగ్గర ఉందో లేదు అని ఆలోచన, అన్నీ కూడా అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవటం ఉండదు అనమాట. అలాగా ఉంటే ఫ్రీగా ఉండదు, ఇబ్బంది పడతారు. మేమేం చేసుకున్నారో మీరు చేసుకుని వాళ్ళు తింటారో తినరో మిమ్మల్ని అడుగుతాం, అయ్యా మీరేం తింటారు, మనం ఏది అడిగితే వాళ్ళు చేస్తారా? మీరు అడ్జస్ట్ అయ్యి మీరు సర్దుకొని పోయి పర్వాలేదండి మేము కూడా ఒక సాంబార్ తింటామండి, ఇబ్బంది లేదు. సర్దుకొని పోవడమే. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.